పేదల జీవితాలను రోడ్డున పడేసిన బుల్డోజర్ రాజ్. పొద్దుటి నుంచి బీభత్సకాండ. 275 ఇళ్లు నేలమట్టం. బస్తీవాసుల అహాకారాలు. ఈడ్చి పారేసిన పోలీసులు, తిరగబడిన ప్రజానికం. రాళ్ల దాడిలో జేసీబీ ధ్వంసం. రోడ్డుకు అడ్డంగా పడుకుని నిరసన. బతుకమ్మ ఆట. పోలీసుల అదుపులో పలువురు బాధితులపై కేసులు. 2019 ఎంపీ ఎన్నికల్లో పట్టాలిస్తామని రేవంత్ హామీ. నేడు ఇచ్చిన మాట తప్పి ఇండ్లు కూల్చేవేతలకు ఆదేశం. కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పేదలు. బాలయ్య నగర్ బస్సుకు సంబంధించినటువంటి కవిత అనే మహిళ ఏం మాట్లాడుతూ ఉన్నదంటే ఒకసారి చూడురి. ఇండ్లు కూల్చి బజార్లో పడేసిండ్రు. మా ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మా ఇల్లు కూలింది. పిల్లల గురించి అయినా సీఎం ఆలోచన చేయాలి కదా. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి. గడిచిన 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. అధికారులు మాకు ముందే సమాచారం ఇచ్చి ఉంటే మా జాగ్రత్తల్లో మేము ఉండేవాళ్ళం. పేదలం కాబట్టే అధికారులు ఇట్లా చేస్తుండ్రు. ఇండ్లు కూల్చిన హైడ్రా అధికారులు మా బతుకులను బజార్న పడేసారు. ఇక ఇడ మా ఇండ్ల జోలికి ఉయ్యాలో మీరు రావద్దయ్య ఉయ్యాలి. బతుకు వేతలను కైగట్టుకున్న ఇదే పాట నిరుడు మూసి తీరంలో మారుమోగింది. కాంగ్రెస్ సర్కార్పై ముఖ్యమంత్రి రేవంత్ తీరుపై హైడ్రా సాగిస్తున్న బుల్డోజర్ రాజుపై ఆక్రోశాన్ని చైతన్యపురి కొత్తపేట డివిజన్లో మహిళలు బతుకమ్మ ఆడుతూ వెళ్ళగక్కారు. ఏడాది దాటిన పరిస్థితి మారలేదు. పేదోడు గూడిపై సర్కారు పగ చల్లారలేదు. బుల్డోజర్ గాండ్రింపులు ఆగలేదు. ఆదివారం నాడు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను జరుపుకునేందుకు సిద్ధమైన మేడ్చల్ జిల్లా గాజుల రామారం బస్తీపై పొద్దున్నే హైడ్రా పంజా విసిరింది. ఉన్న పలంగా విడుచుకుపెట్టిన బుల్డోజర్లతో పేదలు హతాశులయ్యారు. వారి కండ్ల ముందే ఇండ్లు టపటపా కూలిపోయాయి. 1 కాదు 2 కాదు, మొత్తం 275 నివాసాలు జన ఆక్రందనల మధ్య కూల్చివేతలు కొనసాగాయి. చివరికి ఆక్రోశంతో పేదలు కూలిన కళ్ళల శిథిలాల మధ్య కన్నీటి పాట పాడుతూ బతుకమ్మ ఆడారు నేడు మూసీలో అంటూ కూడా ఒక వార్త రాసుకొని వచ్చింది. అయితే ఇక దీని గురించి మాట్లాడదాం. ఈడ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ ప్రజలకు. ఈడ వెలుగేం రాసుకుంటూ వచ్చిందయ్యా, వెలుగేం రాసుకుంటే 300 ఎకరాలను పేదలు కాదు పెద్దల చేతిలో కబ్జా అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. అయితే సరే, పెద్దలే కబ్జా పెట్టిర్రు, అమ్మిర్రు. కొన్నదేవాడు సామాన్యుడు, కొన్నదేవాడు నిరుపేద కుటుంబానికి సంబంధించినడు, కొన్నదేవాడు రోజు కూలీ చేసుకునేటాడు, కొన్నదేవాడు అవును మాది పరిస్థితి ఇది పరిస్థితి అని. అదే ఒక వాసవి దగ్గరికి పోయి నువ్వు కూలగొడతావా? అదే ఒక రాజపుష్ప దగ్గరికి పోయి కూలగొడతావా? అదే నార్సింగి నానక్రామ్ గూడలల్లో కూడగొట్టినటువంటి హైడ్రా బుల్డోజర్ పనిచేస్తుందా? అదే ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ మీద బుల్డోజర్ వేట పడుతుందా అని అడుగుతా ఉన్నా. బుల్డోజర్ వేట ఫాతిమా కాలేజ్ మీద పడుతుందా? ఆ రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, అక్కడ పిల్లలకు చదువులు నేర్పుతా ఉన్నారు, అందుకు మేము వాళ్ళ జీవితాలను అగమ్య గోచరం చేయలేనని చెప్పి మాట్లాడతారు. అయ్యా రంగనాథ్ గారు, యాదుంచుకోరి. పేదల జీవితాలు, వాళ్ళ చిన్న పిల్లల కనీసం ఇంటిమేషన్ లేకుండా కూలగొట్టిరు. పేదల జీవితాలలో ఉయ్యాలో బతుకాగం చేస్తున్నారు ఉయ్యాలో అని చెప్పి పాటలు పాడుతున్నారే రంగనాథ్ సార్. రేవంత్ అన్న ఇది న్యాయమేనా? గత ఎన్నికల్లో 2019 మల్కాజ్గిరి ఎంపీ ఎన్నికల్లో నేను పట్టాలు ఇప్పిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చని చెప్పి వాళ్ళ ఇల్లులు కూలగొడతావా? పెద్దోళ్ళు కబ్జా చేసిరు అంటే ఏం పీక్ కట్టలు కట్టిరు ఆ రోజులలో వాళ్ళు. మరి ఇల్లులు కొనుక్కుంటున్నప్పుడు ఇది ప్రభుత్వ భూమి, మీరు కొనకండి అని చెప్పి ఏం కట్టలు కట్టిర్రు? వాడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం కట్టలు కట్టిర్రు? మీ గవర్నమెంట్ అధికారులంతా ప్రభుత్వ భూమిలో ఎట్లా కడతామని చెప్పి ఆ రోజే వాడు ఇల్లు కట్టకుండా వాడిని ఆపేసేది ఉండే కదా. అధికారులకు పోవాల్సిందంతా పోయినాయి, అధికారులు తీసుకోవాల్సినంత తీసుకుర్రు. టౌన్ ప్లానింగ్ కూడా తీసుకుంటాడు, ప్రతి జిహెచ్ఎంసీలు తీసుకుంటారు, ప్రతి ఒక్కడు తీసుకుంటాడు. వాళ్ళు ఎన్నో కలలు కానీ ఇల్లు కట్టుకుంటే హైడ్రా బుల్డోజర్లు పెట్టి 5 నిమిషాల్లో వాని ఇల్లు కూలగొడతావా? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. నేను ఒక వీడియో చూపించలేను, వీడియో చూపించగలుగుతా, తర్వాత చూపిస్తా. నేను ఒకసారి ఆడియో వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఎంత దారుణం అంటే వాళ్ళ పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా మారింది వాళ్ళ పరిస్థితి అంటే ఒకసారి చూడుర్రి. జేసీబీని కొట్టిరు అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసిరు. ఒకసారి ఇది వినురి. మీ అమ్మ నాన్నేరి, మరి మీరే ఉన్నారు ఇక్కడ? మా అమ్మ నాయన రూములు వెతకనికి పోయిరా? అయ్యో, మరి అన్నం తిన్నారా పొద్దున్న నుంచి? తినలే. అన్నం వండలేదు. అంటే అన్నం వండుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదా? మరి ఎట్లా ఆకలి బియ్యం తీసుకుంటే
వాళ్ళు వచ్చి కాల్చేయండి అని బియ్యం అందులో పోసి సామాన్ బయట పెట్టి పోయిండ్రు. బియ్యం కూడా అందులోనే పోయినాయా? ఆ బియ్యం తెచ్చిరు కానీ వండుకోలే. మరి ఆకలి అయితలే? ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, ఆకలి అయితలే? అన్న ఆకలి అవుతుందా? అన్నం లేదు. మమ్మీ వాళ్ళు రూమ్ కోసం పోయింది. ఎట్లా మరి మీ ఇల్లు పోయింది? బాధ అనిపిస్తుందా నీకు? బాగా అనిపిస్తుందా? మరి వేరే వేరే కాడ కట్టుకోవడానికి మీ మమ్మీ వాళ్ళ కాడ ఏమన్నా పైసలు ఉన్నాయా? లేవు. పైసలు కూడా లేవా? అడ్డ మీద కోట గుట్ట అడ్డ గుంజుతలే. అడ్డ మీద అంటే కూలికి పోతారా? మరి ఇప్పుడు నీ బుక్స్ అన్నీ ఎక్కడ పోయినాయి? నీ బుక్స్ ఇంటికాడ ఇంట్లోనే పోయినాయి బుక్స్ కూడా. రేవంత్ అన్న 5 సంవత్సరాల పోరుడు లేదా 6 సంవత్సరాల పోరుడు రేవంత్ అన్న. ఆకలి అయితా ఉన్నది, అన్నం పెట్టేటోడు లేడని చెప్తా ఉన్నాడు రేవంత్ అన్న. అన్నం వండుకోవడానికి నా తల్లిదండ్రులు కిరాయి రూములు దేవలాడానికి పోయాను రేవంత్ అన్న. నీకు ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా పైసలు ఉన్నాయా అంటే పైసలు లేవని చెప్తా ఉన్నాడు రేవంత్ అన్న. 6 సంవత్సరాల పోరాడు, 6 సంవత్సరాల పోరాడు అది మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ అన్న. నువ్వు ఇచ్చినటువంటి హామీ, పట్టాలు ఇస్తున్నటువంటి హామీ ఎక్కడ పోయింది రేవంత్ అన్న? చదువుకోని పుస్తకాలు కావాలి కదా అని అడిగితే నా పుస్తకాలు కూలగొట్టిన ఇండ్లు ఉన్నాయని చెప్తా ఉన్నాడు రేవంత్ అన్న. నీ బుల్డోజర్ల వేట ఓన్లీ పేదోడి ఇంటి మీదనేనా? మరి 300 ఎకరాలు కబ్జా అయిందని చెప్పి మీ ప్రభుత్వ పత్రిక వెలుగు రాసుకుంటూ వచ్చింది కదా రేవంత్ అన్న. మరి ఇన్ని రోజులు ఏం చేసిరు రేవంత్ అన్న? మీరు ఓట్ల కోసం పోయినప్పుడు హామీ ఎట్లిచ్చిరు? జేసీబీ మీద రాళ్ల దాడి చేసినందుకు కేసులు ఫైల్ చేసిరు. చెరువులు ఓగా అనకొండలు మింగినట్టు, భూబకాసురులు మింగినట్టు భూమిని కబ్జా చేస్తూ ఉంటే వాళ్ళ మీద మీ హైడ్రా పనిచేదా రేవంత్ అన్న? ఫాతిమా కాలేజీలో ఒక్కతానే పిల్లలు ఉంటారా రేవంత్ అన్న? ఇప్పుడు నా పేదింటి బిడ్డలు రోడ్డు మీద పడ్డారు రేవంత్ అన్న. వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి? వాళ్ళకి ఎవడు న్యాయం చేయాలి? హైడ్రా భూతం పేదోడి మీదనేనా, పెద్దోడి మీద ఉండదా? కనీసం ఇన్ఫర్మేషన్ లేదు, కనీసం ఇన్ఫర్మేషన్ లేదన్నా. ఏంది పరిస్థితి? ఏం చేయాలనుకుంటున్నారు? తెలంగాణను నాశనం పట్టిస్తా ఉన్నారు మీరు. పొద్దుగా అలా బతుకమ్మ పండుగ నాడు పోయి ఏం చేసిర్రు రేవంత్ అన్న? ఎప్పటి నుండో మీరు హామీ ఇచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి కాదు రేవంత్ అన్న. పేదోళ్ళ బతుకులు, పేదోళ్ళ కష్టము చెమ్ముటోడ్చి ఆ పిల్లాడు అంటున్నాడు అడ్డ మీదకి పోతే పని ఉడక దొరుకుతలేదు మా అమ్మనైనా కానీ. వాడిని అడ్డ మీద పని చేసుకోమంటావా? అట్లా చదువుకుందామంటే సర్కారు బడిలల్లా ఏమీ లేదు. సర్కారు బడిలల్లా చదువు చక్కగా ఉండదు, టేబుల్ చక్కగా ఉండదు, తిండి చక్కగా ఉండదు. హాస్టల్కి పోతే ఫుడ్ పాయిజన్లు. వాడు చదువుకోవాలన్నా మళ్ళీ అడ్డ మీద పనికోవాలన్నా రేవంత్ అన్న. 6 ఏళ్ల పోరుడు మీ మీద కక్ష కట్టినట్టే కదా ఈరోజు. నా అన్నం మీద కొట్టిండు, నా తిండి మీద కొట్టిండు, నా ఇంటి మీద కొట్టిండు, నా పుస్తకాల మీద కొట్టిండు నా ముఖ్యమంత్రి అని చెప్పి చిరస్మరణీయంగా నిలిచిపోతావు రేవంత్ అన్న పేదోళ్ళ గుండెల్లో. మీరు మేము అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నామని అనుకుంటున్నామా, లేకపోతే మీరు కావాలనే చేస్తా ఉన్నారా? ఫాతిమా కాలేజీ మీద లేవనటువంటి హైడ్రా బుల్డోజర్, అదే పాత బస్సులో లేనటువంటి హైడ్రా బుల్డోజర్ నా హిందూ ఇంటి మీద జరుగుతాయి, నా పేదోళ్ళ ఇండ్ల మీద జరుగుతుంది. ఇంకెవడైనా మతము గీతము అని మాట్లాడుతున్నారా అంటే పుచ్చలు పగులుతాయి. ఆడ అన్ని మతాలకు సంబంధించినటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళ ఇంటి అది 300 ఎకరాలు కబ్జా అయింది, పెద్దోళ్ళ భూమి. అరే మరి ఇన్ని రోజులు ఏం గడ్డి వీకిరా? అధికారులకు తెలియదు అది ప్రభుత్వ భూమి అని? ఇన్ని రోజులు లేని నిద్ర ఈ రోజు ఎందుకు వచ్చింది? నేను హైడ్రాకు చూపిస్తా. ఒకప్పుడు చెరువు ఉన్నది, ఇప్పుడు లేదు. ఇది కూలగొట్టే దమ్మున్నది ఆ హైడ్రాకు, నేను చూపిస్తా నడురి. అదే ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు కదా, ఎన్ కన్వెన్షన్ పక్క నుంచి నాలా ఉన్నది కదా, నాలా బఫర్ జోన్లో కూడా ఉన్నది. కూలగొడతారా అంటున్నా. హైడ్రాకి సవాల్ చేస్తా ఉన్నాం. హైడ్రాకి ఈడ దుర్గమ్మ చెరువు దగ్గర మా ఆఫీస్ కూడా హైడ్రాలనే ఉన్నది. ముఖ్యమంత్రి అన్నగారి ఇల్లు కూడా ఇక్కడే ఉన్నది. దుర్గమ్మ చెరువు సగానికి సగం ఇలా కంపెనీలు గింపిళ్ళు అన్నీ ఉన్నాయి. అన్నీ కూలగొడతారా? పెద్దోడికి ఉన్నంత గౌరవం పేదోడికి లేకపోయా. ఓ ఓటర్ అన్న అందుకే ఆలోచించి ఓటేయి. మాయపు మాటలకు, మోసపూరిత మాటలకు, హామీలకు మీరు మోసపోకండి అని అంటా ఉన్నాం. వీళ్ళ జీవితాలు ఎక్కడ పోవాలి? ఇప్పుడు కళలు కనుక్కున్నటువంటి పరిస్థితి.
పెత్తరామాస పండుగ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడానికి పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడానికి అన్నిటికన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత దయ్యం లేక పేదోడి ఇంటి మీద హైడ్రా బుల్డోజర్ పడ్డది. ఎంత దారుణం రేవంత్ అన్న, ఇంత దారుణం. పేదోడి పొట్ట కొట్టనికనే ప్రభుత్వం తెచ్చినట్టున్నావు రేవంత్ అన్న. సరే కూలగొట్టాలా, ఎట్లా కూలగొట్టాలా, పర్మిషన్ ఒక ఇంటిమేషన్ ఇవ్వాలా, అవి ఇచ్చారు సార్ ఇంటిమేషన్. పండుగ పూట నా కూలగొట్టేది, పండుగ పూట కూలగొడతావా? తెలంగాణలో పాలస్తీన్ జెండాలు ఎగురుతుంటే పోలీసు వాళ్ళు అవాక ఇట్లా చూసుకుంటూ కూర్చుంటారు. ఏమి చేయలేనటువంటి పరిస్థితులలో. పాలస్తీన్కి దేశానికి ఏం సంబంధం? ఈరోజు కేసులు ఫైల్ చేసిన వాళ్ళ మీద నేను అడుగుతా ఉన్నా పోలీస్ అధికారులను, హైడ్రా అధికారులను. పాలస్తీన్ జెండా ఎగురుతుంటే బస్సు మీద ఒక ప్రభుత్వ ఆస్తి మీద నిలబడి పాలస్తీన్ జెండా ఎగురుతుంటే ఏం చేస్తున్నారు? నిలువుగా నిలబడి చూస్తూ ఉన్నారు. ఆ రోజు లవ్ జిహాద్ పేరు మీద ఇస్కాన్ అమ్మాయిలను ట్రాప్లో పడేసి వాళ్ళ ఫోటోలు బయటకు పెడుతుంటే ఏం చేస్తున్నారు? చూస్తూ ఉన్నారు. ఇక సివి ఆనంద్ గారు అంటారు, ఏమని అంటారు, గంగా తైజీప్ అని ఒక డైలాగ్ వేస్తారు. ఏడ గంగా తైజీప్ ఉన్నది సార్? ఏడున్నది గంగా తైజీప్? భారతదేశం తిండి తింటూ పక్క దేశానికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళను ఏమన్నారు? వాని ఇంటి మీద వాని ఇల్లు కూలగొట్టాలి కదా. పాలస్తీన్ జెండా పట్టుకొని రోడ్డు మీద తిరిగినటువంటి వాళ్ళ ఇల్లులు కూలగొట్టాలి కదా హైడ్రా బుల్డోజర్లు పెట్టి. పాత బస్సులకు హైడ్రా పోయే దమ్మున్నదా? ఉన్నదా? హైడ్రాకు ఉన్నదా దమ్మున్నదా? పాత బస్సుల ఇల్లు కూలగొట్టేంత ఉంటే నిరూపించురి మీరు. ఫాతిమా కాలేజ్ మీద హైడ్రా బుల్డోజర్ వేసి నిరూపించురి. పక్కా చెరువులనే ఉన్నది సార్, అది పక్కా చెరువులనే ఉన్నది ఫాతిమా కాలేజు. దాన్ని కూలగొట్టి ఎస్ మేము కూలగొట్టినాం, హైడ్రా నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పుడు సార్. అప్పుడు శబాష్ హైడ్రా అని చెప్తాం. రంగనాథ్ సార్ అంటే చాలా ఇష్టం ఉండే, చాలా మంచి అభిప్రాయం ఉండే, సిన్సియర్ ఆఫీసర్ సార్ అని. హైడ్రాకి వచ్చి నువ్వు సార్ మా సోదరుడు, మా గురువు లాంటి వ్యక్తి మనతో రగన్న మీద తప్పుడు కథనాలు టీ న్యూస్లో ఒక పెద్ద మనిషిని ఎంకేసుకోనికి. ఈ కథనం అంతా ఎవరు నడిపిస్తున్నారు సార్ అనుకోండి.